రాజశేఖర్ రెడ్డి గారి జయంతి కదా, ఇప్పటికి కూడా ఆయనని చాలా మంది గుర్తు పెట్టుకున్నారు. ఆయన పాదయాత్ర చేయడంతో చాలా సమస్యలు ఆయనకు తెలిసి చాలా సాల్వ్ చేసింది. రైతులకు కానీ ప్రతిదీ ఆరోగ్యశ్రీ కానీ ఇప్పటికి కూడా బతికి ఉండడం వల్ల అంటే ఉన్నది కాబట్టి తన వల్లేనో అని అంటారు. ఏం చెప్తారు? ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి చాలా మందికి చాలా తెలుసు. ఆ రోజు పాదయాత్ర చేశాడు, ప్రజల్లో ఉన్నాడు, ప్రతిపక్షంగా ఉన్నాడు, ప్రజల్లో ఉన్నాడు, పాదయాత్ర చేశాడు. ఈ రోజువి ప్రజలకు రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు మా దగ్గరనే అనిపించుకునేటట్ల పాలన చేశాడు. అది ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ప్రజల మధ్యలోనే ఉన్నాడు. ఆరోగ్యశ్రీ చూడు, 5 లక్షలు అయినా కానీ ఫ్రీ చేస్తుంది. ఎన్నో జబ్బులు ఉన్నా కానీ, ఏ హాస్పిటల్ పోయినా కానీ, ₹1,00,000 హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్, ప్రైవేట్ సంస్థల్లో కానీ ఏదైనా కానీ ఈరోజు మాకు ఆరోగ్యంగా లేము అంటే ఆరోగ్యశ్రీ తీసుకొని వెళ్తే ఈరోజు మనకు మంచిగా అవుతుంది ఈ 2 రాష్ట్రాలకు. ఇప్పుడు ఆయన చనిపోయేటప్పుడు అంటే ఏరియా అది అప్పుడు అసలు మీకు అంటే తెలిసింది అప్పుడు అంటే ఇంకా బతుకుతాడు ఉన్నాడు అని అనుకున్నాం మనం చాలా మట్టుకు, కానీ ఇంకా ప్రజల్లోనే ఉన్నాడు అని అనిపిస్తున్న నాయకుడు ఎవరంటే రాజశేఖర్ రెడ్డి. ఈరోజు కరెంట్ అయినా కానీ, ఆ రోజు అన్నారు కరెంటు ఉచితం ఇస్తే వైర్ల మీద వేస్తున్నారు, అదే వేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి ఆ రోజు రైతాంగానికి చాలా మేలు చేశాడు. చాలా అంటే ప్రజలకు తెలియని ఏదైతే లేదో విద్యార్థులకు విద్య అనేది ఫ్రీ రీఎంబర్స్మెంట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. అప్పట్లోనే మన రుణమాఫీలు కూడా అయినాయి. అవును, ₹1,00,000 రుణమాఫీ అయింది. పేదలకు మన రాజశేఖర రెడ్డి గారు రైతాంగానికి చాలా చూశాడు. ఆరోగ్యంగా ప్రజలు ఉండాలి, ఆరోగ్యపరంగా చూశాడు. విద్యను ప్రజలకు మంచిగా అందియాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన డాక్టరేట్ చదివాడు. డాక్టర్ చదివి ప్రజలకు ఎలా ఉండాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి, ఏదేది ఉండాలా, బస్తీ దవాఖానలు అన్నాడు. ఆ రోజుల్లో బస్తీ దవాఖానలు వచ్చినాయి, చాలా ఉన్నాయి, కానీ ప్రజలకు తెలియదు. ఇప్పుడు ఏంటంటే కొన్ని ప్రభుత్వాలు వచ్చి బస్తీ దవాఖానా, ఆ దవాఖానా, ఈ దవాఖానా అంటున్నారు, కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి, అవి ప్రజలకు అందుబాటులో లేవు, మనం చూసుకోలేదు. ఈరోజు కొంతమంది పబ్లిసిటీ చేసుకుంటున్నారు దాన్ని. ఆ రోజు ఆయన పబ్లిసిటీ చేయలేదు, ప్రజలంతా ఆయన దగ్గర పోయారు ఆరోగ్యాన్ని గురించి. అది గుర్తుపెట్టు. తనను కూడా తనను నమ్మిన వాళ్ళు వస్తే తన అంటే అతను అనుకుంటే సాధించేదాకా దాన్ని వదిలిపెట్టడం అనేసి అన్నారు. అదైతే వాస్తవం. ఏదైనా కానీ ప్రజలకు అనుకున్నది నేను చేయాలనుకుంటే చేసే నాయకుడు ఎవరు అంటే, ఇప్పటికైనా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు ఎవరు అంటే మన రాజశేఖర రెడ్డి గారే. ఇప్పుడు కూడా చాలా మంది ఇళ్లలో ఆయన ఫోటోలు ఉన్నాయి, గుండెల్లో ఉన్నాయి, ఇళ్లలో కాదు గుండెల్లో ఉన్నాయి చాలా మందికి. అది గుర్తుపెట్టుకోండి. 2 రాష్ట్రాలలో అది చాలా మందికి మన రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి చేశారు ప్రజలకు. అది గుర్తుపెట్టుకోండి. రాజశేఖర్ గారి తన్నుడి అయిన మన జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ రాయబోయే ఎలక్షన్లో ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నారు అని కొన్ని వార్తలు వచ్చాయి. వ్యూహాలన్నింటినీ కూడా ఎట్లా రాణిస్తారు అని ఇంతకుముందు 2005లో చూసాం కదా, ఆల్రెడీ 5 ఏళ్ల పాలన చూసాం. మళ్ళీ రావాలా ప్రజల్లో అని ప్రజలే కోరుకుంటున్నారు. జనం మెచ్చిన నాయకుడు, జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోండి. ప్రజల్లో ఎప్పుడు ప్రజల సమస్య గురించి ఎప్పటికీ నేనున్నానని ప్రజలకు అభయాస్తం, నేనున్నాను, మీకు ఏదున్నా కానీ నేనున్నాను అని చెప్పే నాయకుడు. తల్లి ఒడి చాలా చేశాడు, చాలా రాజు చేశాడు ఏపీకి మన జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే కాలానికి కాబోయే సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అనుకుంటున్నాను. పక్క అదైతే 2029లో ఎవరు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఏ అడ్డంకులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అవుతారని నేను అనుకుంటున్నాను.